ఇప్పుడు మురళి గారు రేవంత్ రెడ్డికి సరెండర్ అయినట్టేనా? అది మురళి గారు చెప్పాలి ఆన్సర్. మీరేమనుకుంటారు దానికి? ఆయన నిజాలు మాట్లాడాలండి. ఆయన నిజాలు మాట్లాడి ఆయన ఏ వర్గ పక్షపాత ఆయన చాలా క్లియర్గా చెప్పాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రతి తప్పును కూడా వెనకేసుకొస్తున్నాడు మురళి గారు. నిర్భయంగా చెప్పాలి. ఏమున్నది ఆయన, ఏమున్నదండి, ఆయన వచ్చే పెన్షన్ వస్తుంది, రైట్, మనం దాన్ని ఎవరు ఆపలేరు, జీవితం హ్యాపీగా బతకొచ్చు. కానీ ఏదో చేయాలని ఎవరో ఏదో అంటారని ఆ విద్యాశాఖలో ఆ చిన్న చైర్మన్ పోస్టులో బందీ అయ్యి రోజు ఈ పేద బిడ్డలకు జరుగుతున్న అన్యాయాన్ని, వాళ్ళ మీద జరుగుతున్న దారుణాలను, ఈ గురుకులాల్లో ఇప్పటికి 83 మంది పిల్లలు చచ్చిపోయారు. ఒక్కరోజైనా మురళి గారు మాట్లాడిండ్రా? నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఇలా ముఖ్యమంత్రి ఇంటిగ్రేటెడ్ గురుకులాలు యంగ్ ఇండియా రెసిడెన్స్ స్కూల్స్ అని 11,500 కోట్ల ప్రాజెక్ట్ అన్నాడు. 11,500 కోట్లు ఏడుకెళ్ళి తీసుకొస్తాడండి ముఖ్యమంత్రి? ప్రజలైన తెలంగాణ ప్రజలకు చెప్పాలిగా, విద్యాశాఖ చైర్మన్ చెప్పించాలిగా ముఖ్యమంత్రితో.